జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 2, 2024 మంగళవారం. తిథి ఏకాదశి ఉదయం 8:42 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం కృతిక తెల్లవారుజామున 4:40 వరకు, తదుపరి రోహిణి. యోగము ధృతి ఉదయం 11:17 వరకు, తదుపరి శూలము. కరణం బాలవ ఉదయం 8:42 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:54 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 2:52, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:26. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:55 నుండి 10:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:08 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:50 వరకు. వర్జము సాయంత్రం 5:03 నుండి 6:36 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 2:20 నుండి 3:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు ఉదయం 6:42 నుండి 8:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:55 వరకు. జూలై 2 మంగళవారం. ఈ రోజు ఉన్న తేదీ ఏకాదశి ఉదయం 8:42 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈ రోజు తెల్లవారుజామున 4:40 వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. యోగిని ఏకాదశి జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త రోగాలు నయమవుతాయి. అలాగే దీర్ఘకాల రోగాలు కూడా పటాపంచలవుతాయని నమ్మకం. చంద్రుడు ఈరోజు ఉదయం 11:14 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 11:14 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 11:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం, ప్రపంచ UFO దినోత్సవం, జాతీయ అనిసెట్ దినోత్సవం, హోమియో వైద్యశాస్త్ర పితామహులు శామ్యూల్ హనేమాన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 2 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కర్కాటక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. సింహరాశి అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.